తిరుపతిలో టోకెన్ల కోసం తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుమల చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి తప్పిదం జరగలేదన్నారు. తిరుపతికి వైఎస్ జగన్ వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ, ఎస్పీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అంబటి ఆగ్రహించారు. ట్రస్ట్ పెట్టి దానిలో చాలా కోట్లు గడించాడు, అది గడించాడు అనేటువంటి ఆరోపణలు. సుబ్బారెడ్డి గారు 4 లక్షల దర్శనాలు ఇచ్చేశాడు, అమ్మేశాడు అని ఆయన మీద విజిలెన్స్ విచారణ వేసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్న 5 ఏళ్లలో తిరుమలను దోచేసుకున్నారు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 4 ఏళ్లలో 4 లక్షల బ్రేక్ దర్శనాలు ఇచ్చారు, సత్రాలను కూల్చారు, అడ్డగోలుగా కేటాయింపులు చేశారు, నియామకాల్లోనూ అక్రమాలు చేశారు, శ్రీవాణి ట్రస్ట్లో కూడా అక్రమాలు చేశారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసి ఈ ఆరోపణలన్నీ కూడా కలిపి ఒక కేసులు కట్టాలి అంటే ఈ నలుగురు కలిసి క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కార్యక్రమం.